రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పనులకు అక్కడే బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ తెలిపారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో అమల్లోకి రానుందని ఆయన వివరించారు. గత ప్రభుత్వం మున్సిపల్ నిధులను గుప్పిట్లో పెట్టుకుని విడుదల చేయని కారణంగా బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు బడ్జెట్లో చూపిన 13,862 కోట్లలో 6,000 కోట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ సిఆర్డీఏకు కేటాయించినట్లుగా మంత్రి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. అక్కడ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని, కానీ అమరావతి క్యాపిటల్ సిటీ చాలా క్లియర్గా ఆ రోజు డిజైన్ చేసేటప్పుడే దీన్ని ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకున్నాం. 34,000 ఎకరాలని కేవలం 58 రోజుల్లో రైతులు ఒక్కటంటే ఒక లిటికేషన్ ల్యాండ్ ఇచ్చారు. ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ఒక 5,000 ఎకరాలు నెట్ మిగులుతుంది అంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో కానీ, ఆల్రెడీ ఉన్న రోడ్లలో మిగిలింది కానీ, గవర్నమెంట్ కానీ. దీంట్లో సుమారుగా ఒక 1000 నుంచి ఒక 1,200 ఎకరాలు డిఫరెంట్ కంపెనీస్కి, విట్ కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, అమృత్ కావచ్చు, ఇలా నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలకి ఇవ్వాలని, హోటల్స్కి, స్కూల్స్కి. మిగతా ల్యాండ్ని యాక్చువల్గా మానిటైజ్ చేసి బ్యాంకుల్లో లోన్ తెచ్చుకొని తర్వాత రేటు పెరిగిన తర్వాత అది అమ్మి తీర్చే పద్ధతి. అంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్లో ఒక్క పైసా కూడా దీని మీద పెట్టకుండా చేయడానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేశారు. అందుకనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు హట్కో లోన్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. అవి తీసుకుంటున్నాం, ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ల్యాండ్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ఆ ల్యాండ్ని ఆక్షన్ వేసి అమ్మి ఆ రీపేమెంట్ చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజల మీద ఒక్క పైసా బర్డన్ ఉండదు. మీరు కట్టే ఏ ట్యాక్స్ ఒక్క పైసా కూడా దీని మీద ఉపయోగించము. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్. ఇవాళ బడ్జెట్లో కూడా చాలా క్లియర్గా అది చెప్పడం జరిగింది. అదేవిధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబట్టి కొద్దిగా మాకు ఒక 1 మంత్ కాస్త దాన్ని టెండర్లు ఓపెన్ చేయడంలో డిలే అయింది. ఈ టెండర్లన్నీ 10వ తేదీ ఓపెన్ చేసి 11వ తేదీ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి బహుశా